ఓం సాయి రామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దయగల తల్లి ద్వారకామాయి అత్యద్భుతమైన మన సాయినాథుని దర్శనం. మనకు ద్వారకామాయిలో 2 నిమిషాలు గడిపినా కూడా అత్యంత అర్థవంతంగా మన లైఫ్ ఉంటుందండి. అతి సామాన్యమైన నా జీవితంలోనే ఎన్నో అత్యద్భుతాలు జరిపిన బాబావారు సాయినాథుని ప్రసిద్ధ ద్వారకామాయి చిత్రపటాన్ని చిత్రించిన జైకర్ శ్యామారావు జైకర్ గారు కుటుంబంతో అనుభవాలను ఈరోజు మనం పంచుకుందాం. సురేందర్ జైకర్ గారు మనతో ఈ విషయాలు పంచుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అంతకంటే ముందుగా మీకు ఈ మొదటిసారిగా కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఎంతోమంది సాయి బిడ్డలకు సాయి సందేశాన్ని చేర్చిన పుణ్యఫలం మీకు కూడా వస్తుంది. షిరిడీలో రఘునందన్ జైకర్ మరణం గురించి సురేందర్ జైకర్ గారు మనతో పంచుకుంటూ ఉన్నారు. ప్రసిద్ధ ద్వారకామాయి బాబావారి చిత్రపటాన్ని చిత్రించిన సమయంలో మా నాన్నగారు శ్యామారావు జైకర్ గారు తన కుటుంబంతో పాటు సుమారు 8 నెలల పాటు షిరిడీలోనే ఉన్నారు. ఆయన కుమారులలో ముఖ్యంగా రఘునందన్ బాబావారికి చాలా ప్రియమైన వాడు. బాబా రఘునందన్ను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని స్వీట్స్ ఇస్తూ ఉండేవారు. తరచూ అతని ముక్కును కూడా శుభ్రపరుస్తూ ఉండేవారు. దురదృష్టవశాత్తు రఘునందన్కు మశూచి వ్యాధి సోకి కేవలం 5 సంవత్సరాల వయసులోనే షిరిడీలోనే మరణించాడు. మా అమ్మగారు తీవ్రమైన దుఃఖంతో బాబా వద్దకు పరుగు తీసి ఆయన పాదాలు పట్టుకుని, బాబా, రఘు మీకు ఇష్టమైనవాడు, తనని మీరు చాలా లాలించేవారు, అయినప్పటికీ మీరు తనని చనిపోనిచ్చారు అని అన్నది. అప్పుడు బాబా, రఘు మీ బిడ్డ, నాకు ఇష్టమైనవాడు, కానీ తను చాలా ఆధ్యాత్మిక సామర్థ్యం కలిగి ఉన్నవాడు, అందువల్ల తను ఈ దుష్ట ప్రపంచంలో ఇమడలేడు, అయినప్పటికీ నేను తనని మీ కొడుకుగా తిరిగి తీసుకువస్తాను అని అన్నారు. ఈ విధంగా మాట్లాడి బాబా అమ్మను ఓదార్చారు. బాబా మాటలు ఏ కష్టాన్నైనా ప్రశాంతంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని ఆమెకు ఇచ్చాయి. బాబా మాటలు చాలా శక్తివంతమైనవి. ఈరోజు కూడా మీరు వాటిని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అవి మీకు ఎంత శక్తివంతమైనవో మీరు గ్రహిస్తారు. అప్పట్లో బాబా ఆదేశానుసారం ఉపాసని మహారాజ్ ఖండోబా ఆలయంలో ఉండేవారు. నేను అంటే సురేంద్ర గారు కదండి మనతో పంచుకుంటున్నారు, ఆయన చెప్తున్నారనమాట. మా అమ్మ తరచుగా ఉపాసనీని దర్శిస్తూ అతనితో గడిపేవాళ్ళము. రఘు మరణించిన కొద్దిసేపటి తరువాత మేము ఉపాసనీని దర్శించినప్పుడు అతను మమ్మల్ని చూస్తూనే రఘునందన్ రఘునందన్ అని అరుస్తూ కన్నీరు కార్చారు. మా అమ్మ, నా కొడుకు రఘు కన్ను మూశాడు, ఆ నష్టానికి మీరు ఎందుకు సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఏదైనా జరిగింది అంటే అది నా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరిగింది అని అతనిని ఓదార్చింది. ఆ విషయమై సురేందర్ ఇలా అన్నారు, నా తల్లి తన బిడ్డ మరణాన్ని అంగీకరించి ప్రశాంతంగా ఉందని తెలిసి నేను సంతోషించాను అని. తరువాత అతను ఇంకా ఇలా చెప్పాడు, రఘు వచ్చిన పని ముగియడంతో బాబా తనకి మరణాన్ని ప్రసాదించారు. తను మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పటికీ బాబా తనని తిరిగి తీసుకువస్తాను అని నా తల్లితో చెప్పారు. దీనిని బట్టి బాబాలో విలీనమైన అంటే విముక్తి పొందిన ఆత్మలను కూడా సాయినాథుడు భూమి మీదకు రమ్మని పిలిస్తే అవి సాయినాథుని ఆజ్ఞను పాటిస్తాయి అని తెలుస్తుంది అని. నానావళి బారి నుండి బాబావారు కాపాడుట. దీక్షిత్వాడలో బడే బాబా బస చేసిన గది వెనుకన ఉన్న మరొక గదిలో ఒక సాధువు నివాసం ఉండేవాడు. అతని నానా బాబా, బహుశా నానావళి అని పిలిచేవారు. బాబా అతనికి తపస్సు చేయమని చెప్పారు.
అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. పర్యవసానంగా అతడు మానసిక సమతుల్యతను కోల్పోయి పిచ్చివాడిలా ప్రవర్తించేవాడు. ఒకసారి అతను మా గదిలోనికి ప్రవేశించి నన్ను, నా సోదరులను భక్తి గీతాలు పాడమని, నృత్యం చేయమని చెప్పాడు. చిన్నపిల్లలమైన మేము అతనికి భయపడి అతను చెప్పినట్లు నృత్యం చేయసాగాము. నా తమ్ముడు ధీరసేన్ 1-2 స్టెప్పులు తప్పు వేశాడు. దాంతో నానాబాబా తనని తన్నాడు. అంతలో అదృష్టవశాత్తు మా అమ్మ గదిలోకి వచ్చింది. ఆమె జరుగుతున్న దాన్ని చూసి తన కోపాన్ని నియంత్రించుకోలేక పెద్దగా అరుస్తూ అతన్ని గది బయటకు నెట్టింది. తరువాత ఆమె మమ్మల్ని ఓదార్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పింది. మరొక సందర్భంలో నానాబాబా మా నాన్నగారి చిన్న కొడుకైన సుమారు 2 సంవత్సరాల శ్రీపాద్ను తన భుజాలపై ఎత్తుకుని ద్వారకామాయికి తీసుకుని వెళ్ళారు. సభా మండపంలో అడ్డంగా ఒక తీగ కట్టబడి ఉంది. నానా శ్రీపాద్ని ఆ తీగ పట్టుకోమని చెప్పి తనని వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో నేను క్రింద ప్లాట్ఫామ్పై కూర్చుని ఉన్నాను. బాబా వద్ద కూర్చుని ఉన్న మా నాన్నగారు శ్రీపాద్ని చూసి తను క్రింద పడిపోయే ప్రమాదం ఉందని కంగారు పడ్డారు. అదే సమయంలో బాబా, నీ కొడుకు బ్రతకాలని అనుకోవడం లేదా? ఏమిటి చూస్తూ ఉన్నావు? తీగ పట్టుకుని వేలాడుతున్న నీ కొడుకు కింద పడకముందే వెళ్ళి తెచ్చుకో అని అన్నారు. వెంటనే నాన్నగారు వెళ్ళి శ్రీపాద్ను పట్టుకున్నారు. ఇంకా అక్కడే ఉంటే అటువంటి భయంకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భయంతో మా కుటుంబం అంతా తిరిగి ముంబై వెళ్ళిపోయాము. బాబా ఏకకాలంలో తన భక్తుల ప్రాపంచిక, ఆధ్యాత్మిక విషయాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటారు. నా కుమారుని ఉపనయన వేడుక 1953వ సంవత్సరంలో నేను నా కుటుంబంతో ముంబైలో నివసిస్తూ ఉండేవాడిని. ఆ సంవత్సరం నా పెద్ద కొడుకు విజయ్ ఉపనయన వేడుక చేయాలని నిర్ణయించుకున్నాము. మా కుటుంబం అంతటికీ విజయ్ ఒక్కడే మగ సంతానము అయినందువలన ఆ వేడుకను ఘనంగా చేయాలని అందరము అనుకున్నాము. అయితే అది చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. సమయానికి నా వద్ద డబ్బు లేదు. ఉపనయనానికి తేదీ నిర్ణయించి బంధువులను కూడా ఆహ్వానించాము. కానీ ఆ ఖర్చులు ఎలా భరిస్తాను అన్నదే సమస్య. అటువంటి నిస్సహాయ స్థితిలో నేను సాయినాథుని ప్రార్థించి శరణు వేడాను. తరువాత నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా ఆయన ముందు కొంతమంది భక్తులు కూర్చుని ఉండడం కనిపించింది. నేను బాబా వైపు తదేకంగా ఏకాగ్ర చిత్తంతో చూశాను. బాబా కఫ్ని ధరించి ఉన్నారు. ఆయన చుట్టూ ప్రకాశవంతమైన కాంతి ఉంది. తరువాత ఆయన తమ స్థానం నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఆయనను అనుసరించి ఆయన పాదాలు పట్టుకుని నా సమస్యను వివరించాను. బాబా నన్ను పైకి లేవదీసి నా తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తరువాత ఆయన మరాఠీలో మీట్ ఉప్పు ప్యాకెట్ నుండి పంపిణీ చెయ్యి అన్నారు. అంతటితో కల ముగిసిపోయింది. బాబా చెప్పిన దానికి అర్థం ఏమిటా అని నేను ఆలోచించాను. కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. నా భార్యకు, తల్లికి ఆ కల గురించి వివరించాను. వాళ్ళు కూడా బాబా మాటలలోని మర్మాన్ని గ్రహించలేకపోయారు. బాబా ఉప్పు పంపిణీ చేయమని ఎందుకు చెప్పారోనని నేను ఆందోళన పడుతూ ఉండేవాడిని. తరువాత ఒకరోజు ఆ విషయమై నేను తెలివైన మంచి జ్ఞానమున్న నా సహోద్యోగి దిగాస్కర్ను కలిసి తనకు కళ గురించి చెప్పి దాని గురించి అర్థం ఏమిటి అని అడిగాను. అప్పుడు అతను నాతో ఉప్పు కాదు స్వీట్లు పంపిణీ చేయమని బాబా చెప్పి ఉంటారు అని చెప్పారు. మరాఠీలో ఉప్పుని మీట్ అని, స్వీట్స్ని మిఠాయి అని అంటారు. అదే ఆ గందరగోళానికి కారణం. తరువాత అతడు 7 ప్యాకెట్ల స్వీట్స్ తీసుకుని 7 ఫకీరులకు ఇవ్వు అని చెప్పాడు. వెంటనే నేను 7 ప్యాకెట్ల మిఠాయిని తీసుకుని ఫకీర్లకు పంపిణీ చేశాను. 2 రోజుల తరువాత అనూహ్య రీతిన నాకు 2 వేరువేరు వ్యక్తుల ద్వారా 500 రూపాయల చొప్పున రుణం లభించింది. ఆ 1000 రూపాయలతో ఉపనయన వేడుకను ఘనంగా జరిపించాను. మా నివాసానికి బంగ్లాను ఏర్పాటు చేసిన బాబా. నేను రిజర్వ్ బ్యాంకులో పనిచేసేవాడిని. బ్యాంకు నాకు కేటాయించిన అపార్ట్మెంట్లోనే నేను నా కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడిని. 1967లో నా పదవీ విరమణ సమయం సమీపిస్తూ ఉంది. ఆ కారణంగా నేను అపార్ట్మెంటును ఖాళీ చేయవలసిన పరిస్థితి రానుంది. దాంతో పదవీ విరమణ చేశాక ముంబై వంటి మహానగరంలో ఎక్కడ నివాసం ఉండాలా అని నాకు భయం పట్టుకుంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రిందట మా అన్నయ్య విల్లేపార్లాలో ఒక బంగ్లా నిర్మించాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు అతను మరణించాడు.
ప్రస్తుతం మా వదిన గారు మాత్రమే ఒంటరిగా ఆ బంగ్లాలో నివాసం ఉంటూ ఉన్నారు. ఒకరోజు నేను ఆమెను కలిసినప్పుడు మాటల సందర్భంలో నేను పదవీ విరమణ చేయబోతూ ఉన్నానని, తరువాత వసతి సమస్యగా ఉందని అన్నాను. అప్పుడు ఆమె నాతో, ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా భర్త ఈ ఇంటిని మీ కొడుకు పేర మీ బదిలీ చేయమని నాతో ఇదివరకే చెప్పి ఉన్నారు. కాబట్టి మీరంతా ఇక్కడికే వచ్చి నాకు తోడుగా ఎందుకు ఉండకూడదు, ఇంటి బదిలీ కూడా పూర్తి చేయవచ్చు అని చెప్పింది. దాంతో నేను నా కుటుంబంతో అక్కడికి వెళ్ళాను. అయితే బంగ్లా బదిలీ చేయడానికి పత్రాలు అవసరమయ్యాయి. ఎంతో శ్రద్ధగా ఇల్లంతా వెతికినప్పటికీ అవి కనిపించలేదు. ఆ స్థితిలో నేను బాబావారిని ప్రార్థించి ఒకసారి సచ్చరిత్ర పారాయణ పూర్తి చేశాను. పారాయణ పూర్తి చేసిన రాత్రి నాకు ఒక వింత కల వచ్చింది. కలలో బాబా అటకపై ఉన్న ఒక తుప్పు పట్టిన పెట్టెలో ఏదో వెతుకుతూ ఉన్నారు. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చి పడక మీద నుంచి లేచి ఇంటి అటకపై పెట్టె కోసం వెతికాను. అచ్చం కలలో కనపడిన పెట్టె వంటిదే అక్కడ చూసి నేను ఆశ్చర్యపోయాను. వెంటనే దాన్ని తెరిచి చూస్తే వెతుకుతున్న పత్రాలు అందులోనే ఉన్నాయి. ఆ విధంగా సాయినాథుడు నేను పదవి విరమణ చేశాక నాకు ఒక బంగ్లా ఏర్పాటు చేసి సహాయం చేశారు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా సాయినాథుడు మనను కంటికి రెప్పలా మనకు ఎప్పుడు ఏమి అవసరం వస్తుందో అని కాచుకుని మన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం పిలవడమే తరువాయి బాబావారు వచ్చి మనకు హెల్ప్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. నేను అన్నాను కదా, ద్వారకామాయిలో కూర్చుంటే ఇలా వచ్చి సునకం ఇలాగా వచ్చింది, ఇట్లా కూర్చుంది అని చెప్పి నేనైతేనండి ఎంత నాకు ఎటువంటి అనుభూతిలో ఉన్నానో నేను అప్పుడు ఆ సునకం ఉన్నంతసేపు కూడా నాకు ఏదో తెలియని ఆనందం అనుభూతి నేను అప్పుడు అనుభవించాను. అది నేను ఇప్పటికీ మరువలేను. మళ్ళీ ఎప్పుడైనా అలా జరిగిందా అంటే ఎప్పుడూ లేదండి. చాలామందికి అక్కడ నేను ఇంకో విషయం కూడా ఇక్కడ పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి షిరిడీకి పాదయాత్ర చేస్తారు. చాలామంది అలా పల్లకి మోసుకుంటూ సాయినాథుని దర్శించుకోవడానికి షిరిడీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళతో పాటు ఒక సునకం కూడానండి సూర్యాపేట దగ్గర కలిసిందంట. అక్కడ నుండి కూడా షిరిడీ వరకు అది బాబావారి పల్లకి వెంట నడుస్తూ అది కూడా వెళ్ళిందంటండి. వాళ్ళందరూ చాలా వీడియోస్ అవన్నీ కూడా నాకు షేర్ చేయడం జరిగింది. వెళ్ళిన తర్వాత మామూలుగా వీళ్ళు ఎలాగ సాయినాథుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తారో వీళ్ళకంటే ముందుగా అక్కడికి వెళ్ళిపోయిందంట. సమాధి మందిరంలోకి క్యూ లైన్లో నడుచుకుంటూ అలాగే వెళ్ళిపోయిందంట. సాయినాథుని దర్శించుకోవడానికి మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనలాంటి వాళ్ళకే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పలేం. అలాంటిది ఒక సునకం బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళడం, దారిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నేరుగా సాయినాథుని సమాధి మందిరంలో దర్శించుకోవడం అంటే అది దాని పూర్వజన్మ సుకృతం కదా. అలాగ వచ్చి చేరినవేనండి అవన్నీ సునకాలన్నీ కూడా. అక్కడ ఏదో వాటితో బాబావారితో వాటికి ఉన్న అనుబంధం వల్ల మాత్రమే అవి అక్కడ ఉంటాయి. మామూలు వాటికి బోళ్ళంత చేంజ్ ఉంటుంది. అవి ఎంతో ఆప్యాయంగా ప్రతి భక్తుని దగ్గరికి వెళ్ళడం నేను చాలా గమనిస్తూ ఉంటాను. అయితే ఆ సునకం ఇంకా అక్కడే ఉండిపోయిందంటండి. వెళ్ళి షిరిడీకి వెళ్ళి ఇంకా తిరిగి రావలేదు, అక్కడే ఉంది, అది కనిపిస్తూ ఉంటుంది అని ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్తూ ఉంటారు. బాబావారి దగ్గరికి ఏదో ఒక మిషగా మనం బాబావారి దగ్గరికి అయితే వెళ్తాం, కానీ అక్కడి నుంచి బాబావారు మనని చేయి పట్టుకుని ఆయనే నడిపిస్తూ ఉంటారు. మన చేతుల్లో మాత్రం ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అంతా బాబావారు మన యోగక్షేమాలన్నీ ఆయనే చూసుకుంటారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి క్షణం నుంచి. అంతకు ముందు ఉంటారు, కాకపోతే మనం అప్పుడు గుర్తించలేము. ఇప్పటి నుంచి మనకి ఆ అనుభవాలన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. సాయినాథుని నామం వింటూ బాబావారి ధ్యానం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
सा